ప్రైజ్లాడండి. మీ అందరికి వందనాలు. మీరు బాగున్నారని చాలా బాగున్నానండి. దేవుడి దయను బట్టి ఈరోజైతే చాలా బాగున్నాను. ప్రతిదినం ఆయన కృపా వాత్సల్యం బట్టి మనల్ని కాపాడుతున్నాడు. ఈరోజు బాగున్నామంటే దేవుని కృప. మరి క్షణం ఏదైనా ఆయన కృపను బట్టే కానీ మరి ఏ క్షణం ఏం జరుగుతుందో మన జీవితంలో మనకు తెలియదు. ఒక్కోసారి ఊహించలేని కార్యాలు జరగవచ్చు, ఊహించలేని జరగవచ్చు. కానీ దేవుడి కృపను బట్టి అయితే ఈ రోజైతే ఇవాళ క్షేమంగా ఈ గడియకు దేవుడు ఉంచినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిదినం ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. ఎందుకంటే మనకిచ్చిన ఆవుసును బట్టి ఈరోజు అనేకులు నిమిషానికి ఎంతోమంది చనిపోతున్నారండి. ఆ చనిపోయే లిస్టులో నేను మీరు లేకుంటే దేవుడు ఈరోజు సజీవులుగా మనల్ని ఉంచాడంటే మన పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏంటి అది మనం తెలుసుకొని ప్రార్థిస్తే కంపల్సరీగా దేవుడు మనం చేయాల్సిందేదో మనకి చూపిస్తాడు, తెలియపరుస్తాడు. కనుక దేవుడు మరి ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఇలాగా దేవుని గురించి మాట్లాడడానికి ఆయన ఇచ్చిన ప్రణాళిక అండి. ఆయన ప్రణాళిక లేనిది ఒక మాట మన నోట రాదు అన్న ప్రసంగిలో ఉంటుంది కదండి. దేనికైనా ఒక సమయం కలదు. మనం మాట్లాడుటికైనాను, కూర్చుండుటికైనాను, లేచుటికైనాను మరి యొక్క ప్రసంగ గ్రంథంలో చాలా బాగుంటాయండి వీటి గురించి. కనుక ఈ సమయంలో దేవుడు మాటలు మాట్లాడటం ఆయన దేవుడి చిత్తం అయితేనే నేను ఇక్కడ మాట్లాడగలిగాను, కానీ నా సొంత ఉద్దేశంతో నేను ఇక్కడ మాట్లాడట్లేదు. ఎలాగున్నారు, బాగున్నారా? దేవుడు మనకి నిత్యము తోడే ఉండి మమ్మల్ని వాళ్ళని నడిపిస్తుండే. అనేక మరి మనం చూసినప్పుడు భక్తుల జీవితాలు అనేక కష్టాలు నష్టాల గుండా వారు వెళ్ళారు. మరి మనం భక్తి ఉన్న వాళ్ళకి ఎందుకు ఇలాంటి శ్రమలు, ఎందుకు ఇలాంటి అవమానాలు వస్తున్నాయి చూడండి. భక్తి లేని వాళ్ళు ఈరోజు మందిరానికి వచ్చి మానేసి వారు లోకల్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా బాగుంటున్నారు. వారికి ఆస్తి కలిసి వస్తుంది, ఆరోగ్యంగా ఉంటున్నారు, అన్ని విషయాలు వాళ్ళే వర్ధిల్లుతున్నారు, మంచిగా ఉంటున్నారు. మరి భక్తిగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ లోకల్లో శ్రమలు, అవమానాలు, నిందలు, మరి యొక్క ధనం లేకపోవటం, మరి ఆరోగ్యం మంచిగా లేకపోవటం అనేకమైన భక్తులకు ఉన్నాయి. మరి ఈ రెండు ట్రాలీ అయి చూస్తే ఒకసారి నాకు అది అనిపిస్తుంది, ఇదేంటి ఇంత భక్తి చేసి యథార్థంగా ఉండి ఇంత నమ్మకంగా ఉండి దేవుడి సన్నిధికి వెళ్తూ ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఎందుకు ఇలాంటి శ్రమలు, ఎందుకు ఇలాంటి భక్తి లేని వాళ్ళకి ఎందుకు మరి ఈరోజు కలిసి వస్తుంది? భక్తిహీనులు ఎందుకు ఇలా మరి వాళ్ళు వృద్ధి చెందుతున్నారు? దేవుణ్ణి మరి దేవుడు ఉండి విడిచి వెళ్ళిపోయిన వారు ఎందుకు ఇంత ఆశ్రయింపబడుతున్నారు ఏంటి అసలు అని నేను ప్రశ్నించుకున్నప్పుడు నాకు దేవుడు ఇచ్చిన ఆలోచన ఏంటంటే భక్తుడి శ్రమ వస్తే ఇంకా స్ట్రాంగ్గా మార్చబడతారు. భక్తిహీనుడికి శ్రమ వస్తే వాడు అక్కడే కూలిపోతాడు. ఎందుకంటే భక్తిహీనుడికి ఇంకేముంది, వాడికి ధనం మీదే దృష్టి ఉంటుంది, మనుషుల మీదే దృష్టి ఉంటుంది, తన అందం మీద, తన అధికారం మీద, తనకున్న బలగం మీదే తనకి దాన్ని బట్టే సంతోషిస్తాడు. నాకు ఇది ఉంది అది ఉంది అన్న నమ్మకంతో బతుకుతాడు. కానీ భక్తుడు ఎలా బ్రతుకుతాడో తెలుసండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది స్నేహితులు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా అవన్నీ కాదు, నా దేవుడి కంటే లోకంలో ఏదీ లేదని భక్తుడు ఉంటాడు. కాబట్టి తనకి శ్రమ వచ్చినా స్ట్రాంగ్గా మార్చబడతాడు. అందుకే భక్తిహీనులకి రెండు ట్రాలెస్ దేవుడు నాకు బోధించిన మాటలు, నాకు తెలియపరిచిన మాటలు మీకు నేను చెప్పాలని ఈరోజు చెప్తున్నాను. కనుక మనం లోకాన్ని చూసి మనం బాధపడకూడదండి. వాళ్ళు బాగున్నారు, నేనెందుకు బాగోలేదు, ఇంత నమ్ముకొని నా భక్తి ఇంత వ్యర్థమైపోయిందా అనుకోవద్దండి. ఒక దినాన మనం ఈ లోకంలో లేని వాళ్ళమే కావచ్చు, మనకు అందం లేని వాళ్ళమే కావచ్చు, ఆరోగ్యం లేని వాళ్ళమే కావచ్చు, ధనం లేని వారమే కావచ్చు, పలుకుబడి లేని వారమే కావచ్చు. కానీ అన్నిటికంటే ఈ భూమి ఆకాశంలో సృష్టించిన తండ్రి బిడ్డలు అండి, అంతకంటే కావాల్సినది ఏముందండి? ఈరోజు భక్తిహీనులు చూస్తే వాళ్ళకి ఏముందండి, ఏమి లేదు. మనుషులు బట్టి వాళ్ళు అతిశయపడతారు, ధనాన్ని బట్టి వాళ్ళు అతిశయపడతారు, వాళ్ళకున్న బంగారాన్ని బట్టి, వాళ్ళకున్న అందాన్ని బట్టి, వాళ్ళకున్న ఆరోగ్యాన్ని బట్టి అతిశయపడతారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడతాం. కనుక మనకి వాళ్ళకి అదే తేడా. అందుకే భక్తుడికి శ్రమలు వస్తుంది. శ్రమలు అనేది ఎందుకు పెడతాడంటే దేవుడు మనం ఇంకా స్ట్రాంగ్గా మారాలి, ఇంకా మనం పడిపోకుండా. అంటే దేవుడి పైన ఎంత ఆధారపడుతున్నావు, ఇవి కూడా తీసినా నా బిడ్డ నన్ను దూషిస్తుందా, నన్ను అవమానపరిచి లోకంలోకి వెళ్ళిపోయిద్దా అని దేవుడు కొన్ని ఆజ్ఞాపిస్తాడు. అంటే శ్రమ పెట్టే దేవుడు మన దేవుడు ఎప్పుడూ కాదండి, మనకి ఆశ్రయం. కానీ అపవాది కొద్దిగా సోటిస్తాడు పెట్టమని. మరి అది పెడుతున్నప్పుడు మనం స్ట్రాంగ్గా నిలబడి నువ్వు ఏం చేస్తావు, నా దేవుడు నాకుండగా నాకు ఏం భయం, ఆయన ఉండగా నాకు ఏం లేకపోయినా పర్లేదు, ఆయన్ని స్తుతిస్తా, ఆయన్ని ఆరాధిస్తా, ఆయన కొరకే నేను నిలబడతా. నాకు బంధువులు లేకపోయినా ఆయన కొరకే ఉంటా, నాకు ధనము లేకపోయినా నేను ఆకలితోనైనా నేను ఇలాగే ఒక ఆరోగ్యం లేకపోయినా నేను ఇలా మరణించినా నా తల్లి దగ్గర పోతున్నాను విశ్వాసంగా ఉంటారండి భక్తులు. అదే భక్తిహీనులైతే అలా ఉండమనండి, ఒక్క నిమిషం ఉంటారేమో చూద్దాం.
ధనం వర్ణించిపోయినప్పుడు, బలం వర్ణించిపోయినప్పుడు, ఆరోగ్యం వర్ణించిపోయినప్పుడు దూషిస్తారు. కనుక వాళ్ళకి మనకున్న తేడా అది. కనుక మీరెప్పుడు వాళ్ళని చూసి అతిశయపడకండి. వాళ్ళని చూసి బాధపడి కృంగిపోకండి. ఎందుకంటే లోకాలను చూస్తే చాలా మంది దగ్గర మరి ఒక మందిరానికి వచ్చే వారి దగ్గర వినే మాటలు ఇవేనండి. వాళ్ళు చూడండి ఎలాగున్నారు, వీళ్ళు చూడండి ఎలాగున్నారు. నాకెందుకు ఇలా శ్రమ వచ్చింది? వారికెందుకు అలా ఆనందంగా ఉన్నాను? ఇంత భక్తి చేస్తున్నా నాకేంటి అని ఏడుస్తున్నారు. ఎప్పుడు దేవుడిని మన క్వెషన్ చేసేవారేం కాదండి. ఎందుకంటే దేవుడే మనం అసలు క్వెషన్ చేయడానికి మనమెవరమండి? సృష్టించింది ఆయన. నువ్వు ఎలాగుండాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో